హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. కరెంట్లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈ రోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి పిఓ, ఆర్ఆర్బి క్లర్క్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూడొచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. నేను ఆర్ఆర్బి పిఓ చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలని. సేమ్ అదే విధంగా ఉంటది ఆర్ఆర్బి క్లర్క్ కూడా. ఇంకోటి ఏంటంటే చాలా మంది వాళ్ళు ఓన్ గా అప్లై చేసుకోరు, వేరే వాళ్ళకి ఇచ్చి అప్లై చేయమంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీ ఓన్ గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఇక్కడ ఫస్ట్ టైం మీకు డిస్ప్లే చేశాను. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్న తర్వాత అప్లై చేయండి. సో దట్ మీకు కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇది కుదిరితే ఒక స్క్రీన్ షాట్ కింద కూడా తీసుకోండి. మాక్సిమం ఏ ఎగ్జామ్ కైనా ఇలాగే ఉంటది. సో ఫోటోగ్రాఫ్ చూసుకుంటే 20 KB టు 50 KB. అంటే ఇక్కడ ఏమి కండిషన్ ఇవ్వలేదు, జేపీజీ గానీ జేపీజీ గానీ. సో మీ ఇష్టం, ఏదైనా పర్లేదు. నెక్స్ట్ సిగ్నేచర్ చూసుకుంటే 10 KB టు 20 KB. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇది కానీ జేపీజీ గానీ జేపీజీలో గానీ ఉండాలన్నాడు. దీని యొక్క సైజ్ చూసుకుంటే 20 KB టు 50 KB. నెక్స్ట్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ ప్యాడ్ అన్నాడు. సో కలర్ అనేది ఆ రెండు, ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్, మీ ఇష్టం. నెక్స్ట్ డిక్లరేషన్ చూసుకుంటే ఇది కూడా ఐదర్ జేపీజీ గానీ జేపీజీ గానీ. దీని యొక్క సైజ్ చూసుకుంటే 50 KB టు 100 KB. ఇక్కడ ఓన్లీ బ్లాక్ ఇంక్ అని ఇచ్చాడు. సో క్లియర్ గా చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే బ్లూ ఇంక్ తో వైట్ పేపర్ మీద రాసి అప్లోడ్ చేస్తారు. రిజెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మీ యొక్క సేఫ్టీగా బ్లాక్ ఇంక్ తోనే రాయండి. సో 2-3 ఇయర్స్ ముందర ఎలా ఉండేదంటే, నేను ఒక ఎస్బీఐ క్లర్క్ అనుకుంటా బ్లూ ఇంక్ అప్లై చేశాను. అప్పుడు చాలా మంది అప్లై చేయకూడదు, రిజెక్ట్ అవుతుంది అని భయపెట్టారు. సో ఎందుకు వచ్చిన బాధని నేను మళ్ళీ అప్లై చేశాను, మళ్ళీ బ్లాక్ ఇంక్ తోనే. సో సో మీరు ముందుగానే మీకు చెప్తున్నాను, ఓన్లీ బ్లాక్ ఇంక్ తోనే రాయండి డిక్లరేషన్ అనేది. సో డిక్లరేషన్ కూడా ఆడు నోటిఫికేషన్లు ఇస్తాడు. నేను కుదిరితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు. ఆ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద బ్లాక్ ఇంక్ తో రాసి అప్లోడ్ చేయాలి. దాని డైమెన్షన్స్ అయితే 50 KB టు 100 KB. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అప్లికేషన్ కి ఇప్పటికి చేంజ్ ఏం లేదు. మా అయితే ఒక కొత్తగా స్కాన్ తో చేసిన ఒక లైవ్ ఇమేజ్ అప్లోడ్ చేయమన్నాడు. అదొకటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్రైటీరియాలు ఇస్తాడు. ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి, సన్ గ్లాసులు పెట్టుకోకూడదు, షాడో పడకూడదు. సో మీరు డూస్ అండ్ డోంట్స్ చదువుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫ్ రీసెంట్ ది ఉండాలని అడుగుతున్నారు. మీ ఇష్టం, రీసెంట్ ది ఉంటే మీకు ఇంకా బెటర్. ఏం లేదు, మీరు ఉన్న ఫోటోగ్రాఫ్ లో మీరు ఒకలాగా ఉంటే చాలు. అక్కడ చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు ఆ ఫోటో మీరు ఒకలాగా ఉంటే సరిపోద్ది. అంతేగాని గజనీ సినిమాలో చూడండి మీరు, ఆ సూర్య అలా ఉంటాడు, ఓల్డ్ దానికి న్యూ దానికి. సో అంత డిఫరెన్స్ వస్తే మరి ఎవరైనా రిజెక్ట్ చేస్తారో. సో మీరే చూసుకోండి ఒకసారి ఫోటోగ్రాఫ్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక కొత్తదిగానే ఉంటే మీకు ఈ ఇప్పుడు పడే ఎగ్జాంపుల్ అన్నింటికి సరిపోద్ది. నెక్స్ట్ ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకున్న తర్వాత గూగుల్లో ఐబీపీఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రీసెంట్ అప్డేట్స్. ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ సిఆర్పి ఆర్ఆర్బి అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు 13th నోటిఫికేషన్ రన్ అవుతుంది. సో సిఆర్పి రీజనల్ రూరల్ బ్యాంక్స్ 13 అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. మీకు ఏమైనా ఫ్యూచర్ లా ఏమైనా రిజల్ట్స్ కానీ ఏమైనా నోటీసులు కానీ వచ్చినా ఇంకా ఎప్పుడైనా కానీ ఇదే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఆర్ఆర్బి క్లర్క్ కి సంబంధించింది. నెక్స్ట్ ఆర్ఆర్బి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఆర్ఆర్బి స్కేల్ 1 అన్న పిఓ అన్న ఒకటే అని చెప్పాను కదా. సో నేను ఇక్కడ పిఓ మీకు ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను. అదే విధంగా ఆర్ఆర్బి క్లర్క్ కూడా ఉంటది, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనేది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఫీ పేమెంట్ ఎప్పటి నుంచి ఎప్పుడు లోపు చేసుకోవచ్చు. సో మొత్తం ఇక్కడ డేటా రూపంలో చూపిస్తాడు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ అవుతున్నాం కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ నెక్స్ట్ నుంచి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ మొత్తం చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మొత్తం మనకి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అలా 6 పేజెస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ పేజ్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సెకండ్ పేజ్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ పేజ్ అలా ఉంటది అనమాట. సో నేను ఇక్కడ ర్యాండమ్ గా ఇస్తాను డీటెయిల్స్ అన్ని. సో నేను ఇక్కడ డీటెయిల్స్ అన్ని ర్యాండమ్ గా ఇస్తాను. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఫర్ సపోజ్ రవితేజ కుమార్ అని ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ రవి. క్లిక్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ కింద చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ రవి, ఇక్కడ మిడిల్ నేమ్ తేజ, లాస్ట్ నేమ్ కుమార్. సో 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఈ విధంగానే ఉంటది. సో ఆ విధంగా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫుల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాడు అనమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ నేను ఇక్కడ ర్యాండమ్ గా ఇస్తాను మొబైల్ నెంబర్ అనేది. నెక్స్ట్ సేమ్ వన్స్ అగైన్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ సేమ్ అదే. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్.
నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇది మ్యాండేటరీ అయితే కాదు, మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఏదైతే అది gmail.com. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్. సో మొత్తం అన్ని ఎంటర్ చేసిన తర్వాత 1-2 సార్లు క్రాస్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్, ఓకే అని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఇదే సెకండ్ పేజ్, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు అన్నాను కదా, అది ఇదే. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ మన యొక్క అప్లోడ్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ లైవ్ ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొద్దిగా ఫోటో అనేది నీట్ గా ఉండాలి. ఇలా టీ షర్ట్ల మీద అలా ఉంటే బాగోదు. సో ఎందుకంటున్నానంటే మీకు ఇంటర్వ్యూలో కూడా ఇదే ఇమేజ్ డిస్ప్లే అవుతుంది మీ అప్లికేషన్ లో. నెక్స్ట్ ఇక్కడ యూజింగ్ వెబ్ క్యామ్, నెక్స్ట్ స్కాన్ ద్వారా. నాకు ఇది పని చేయట్లేదు ఎందుకో మరి, నేను ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నా. స్కాన్ చేసిన తర్వాత IBPS డాట్ అని వస్తుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేరు వస్తుంది. అక్కడ ఫోన్ లోనే క్యాప్చర్ ఫోటో అని ఉంటది, అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫోటో అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్, లైవ్ ఇమేజ్ ఈ విధంగా ఉంటది. ఇక్కడ నెక్స్ట్ ఐ కన్ఫర్మ్, దాని తర్వాత స్కాన్ సిగ్నేచర్ కూడా చూడండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, బ్లాక్ లెటర్స్ లో ఉండకూడదు. సో సిగ్నేచర్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పోస్ట్ RRBPO స్కేల్ 1 అయితే స్కేల్ 1, స్కేల్ 2 అయితే స్కేల్ 2, క్లర్క్ కి అయితే ఓన్లీ ఒకటే వస్తుంది అనుకుంటా, మల్టీ ఆఫీస్ అసిస్టెంట్ ఏదో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ కేటగిరీ కూడా జాగ్రత్తగా పెట్టండి, తప్పుగాని పెట్టారంటే మీరు రిజెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 40% అండ్ అబోవ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒక లెస్ క్లిక్ చేస్తే ఇవన్నీ డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇవేమి క్లిక్ చేయడానికి కూడా ఉండదు. నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ స్పెసిఫిక్ డిసేబిలిటీ కవర్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఈ రెండు కూడా వీటికి సంబంధించిందే. నెక్స్ట్ ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984, ఇది ఉంది కదా, ఇది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ రిలీజన్ విచ్ యూ బిలాంగ్ టు, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం చూసుకుని పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ ఉంటది, లైక్ క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ, అది చూసుకుని పెట్టండి ఒకసారి. నెక్స్ట్ హ్యావ్ యూ అపేర్డ్ ఫర్ RRB వెళ్ళారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో అని పెడితే ఈ రెండు డిస్ప్లే అవ్వదు. ఎస్ అని పెడితే ఎన్ని అటెంప్ట్స్ అని అడుగుతుంది. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3. నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వెళ్ళారు అని అడుగుతుంది. ఇక్కడ 11, 12 క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్, ప్రిలిమ్సా, మెయిన్సా, ఇంటర్వ్యూకా, దేనికి వెళ్తే మనం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కింద కౌంట్ చేయాలని అనుకుంటారు. నాకు తెలిసినంత మట్టుకైతే అలా అయితే ఉండదు. ప్రిలిమ్స్ కింద కూడా అటెంప్ట్ కింద కౌంట్ చేసుకోవచ్చు. ఇది పెద్ద దేనికి సంబంధం కూడా ఉండదు. IBPS తోటి ఏంటంటే ఒక సర్వే లాగా అనమాట, అడిగి ఎంతమంది అటెండ్ అవుతున్నారు ప్రీవియస్ నుంచి ఇప్పటికి. ఇంకో ఎక్కడైనా యూజ్ అవుతుంది అంటే ఇది మీకు ఇంటర్వ్యూలో మీ యొక్క అప్లికేషన్ అని ఉంటది కదా, దాంట్లో ప్యానల్ మెంబర్స్ చూస్తారు. ఒకవేళ అడిగితే లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చావు కదా, ఇది వరకు అప్పటికిప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, లేకపోతే లాస్ట్ టైం ఎక్కడ పోయింది నీకు ఇంటర్వ్యూలో, అలాంటి క్వశ్చన్లు అడుగుతారు. సో అంతకు మించి దీని గురించి ఏమీ మీరు భయపడాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ ఏ స్టేట్ కి అప్లై చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ప్రిలిమ్ సెంటర్, దాని తర్వాత మెయిన్ సెంటర్. నెక్స్ట్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉండాలని, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆఫ్ చేసుకుంటున్నా. అదే మీరు తెలంగాణలో అయితే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ అలా ఉంటది. అదే కర్ణాటకలో చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ కొంకణి, ఇంగ్లీష్ అండ్ కన్నడ, ఇంగ్లీష్ అండ్ హిందీ అలా ఉంటది అనమాట. మీరు చూసుకోండి, మాక్సిమం ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్ లాంగ్వేజ్ ఉంటది. సో కంగారు అయితే పడక్కర్లా. నెక్స్ట్ మీ యొక్క ప్రూఫ్ అనమాట, ఏది తీసుకోవాలని వస్తారని. ఇక్కడ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, మీ ఇష్టం. ఇక్కడ నేను ర్యాండమ్ గా ఎంటర్ చేస్తున్నా ఆధార్ నెంబర్. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. కేటగిరీ లాగా ఇది కూడా తప్పు ఎంటర్ చేశారంటే రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంటది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇదైతే. నెక్స్ట్ జెండర్ మేల్. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాన్ కార్డు. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ డూ యూ హావ్ ట్విన్ బ్రదర్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అలా చూసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉంటది అనుకుంటా, ఒకసారి చూసి అక్కడ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయండి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత స్టేట్, ఇక్కడ పిన్ కోడ్. నెక్స్ట్ ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే సేమ్ యాజ్ అని కొట్టండి, లేకపోతే డిఫరెంట్ అయితే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ అమౌంట్ చూపిస్తాడు. దాని తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ GST ఇన్వాయిస్ ఏ అడ్రస్ పంపించాలని, ఏ అడ్రస్ అయితే ఆ అడ్రస్. నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ కొట్టండి మళ్ళీ ఇంకోసారి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నా కూడా చూపిస్తుంది తప్పులు ఉన్నట్టు. ఒకవేళ తప్పులేం లేకపోతే వెరిఫైడ్ సక్సెస్ఫుల్, ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్, బీటెక్ అయితే బీటెక్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ
నెక్స్ట్ స్పెషలైజేషన్, మీరు ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ యాక్యురేట్ గా ఇవ్వాలి, రౌండ్ ఫిగర్ అలా ఇవ్వకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే రౌండ్ ఫిగర్ ఇచ్చేస్తారు, అలా ఎప్పుడు ఇవ్వకూడదు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్. దాని తర్వాత ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాంటివి ఏమైనా చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ లాగా. మీరు ఒకవేళ 8th స్టాండర్డ్ దగ్గర నుంచి చదువుకుంటే ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మీరు తెలుగు కాబట్టి తెలుగు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు వేరే స్టేట్ అప్లై చేసి మీరు ఒకవేళ అక్కడ చదువు లేకుండా ఎస్ అని పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, చూసుకోండి. ఇక్కడ నో అని పెడితేనే మీకు ఎల్పిటి అలాంటివి కండక్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. సో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు హోమ్ స్టేట్ లో అప్లై చేస్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుతారు కాబట్టి తెలుగు. అలా కాకుండా వేరే స్టేట్ లో అప్లై చేస్తే లైక్ కర్ణాటక గానీ, తమిళనాడు గానీ అలాంటి దగ్గర అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు క్లియర్ గా, వెదర్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ సెలెక్టెడ్ వాస్ స్టడీడ్ ఇన్ స్టాండర్డ్ 8th ఆర్ ఎనీ లెవెల్ అబౌవ్ స్టాండర్డ్ 8th ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆర్ హ్యావింగ్. సో మాక్సిమం 8th స్టాండర్డ్ కన్నా అబోవ్ ఉన్న ప్రతిసారి మీరు తెలుగు చదువుతారు 10th వరకు. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ డూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు ఒక లెస్ క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ మీరు చిన్నప్పుడు చదువుతారు కదా, లేకపోతే కొంతమంది సర్టిఫికేట్లు కూడా ఉంటాయి, C++ అలాంటివి ఉన్నా కూడా ఇక్కడ రాయొచ్చు, ఎంటర్ చేయొచ్చు. సో నేనైతే ఎక్కువ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అని చదువు, లేకపోతే స్టడీడ్ ఇన్ సెకండరీ ప్రైమరీ స్కూల్ అలా కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ మీకు అంతగా కంప్యూటర్ మీద ఏమీ అవగాహన లేకపోతే నో అని పెట్టండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రెసెంట్లీ వర్కింగ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒక లెసన్ క్లిక్ చేస్తే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, అంటే మీకు సపోజ్ నేను కర్ణాటక గ్రామీణ బ్యాంక్ లో వర్క్ చేశాను కదా, అక్కడ నాకు నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ వచ్చి కర్ణాటక గ్రామీణ బ్యాంక్, డిసిగ్నేషన్ ఆఫీసర్ స్కేల్ 1, ఇక్కడ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఇక్కడ ఆటోమేటిక్ గా చూపించేస్తుంది అనమాట మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ పీఈటీ ట్రైనింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కమ్యూనిటీ అని ఉంది కదా, వాళ్ళకి మట్టుకే పీఈటీ ట్రైనింగ్ అని ఉంటది. పీఈటీ ట్రైనింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో జస్ట్ డమ్మీ ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తారు. సిస్టమ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటది, సో అంతే, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కమ్యూనిటీకి చెందుండి కూడా నో పెట్టినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఎవరైనా రాయాలనుకుంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటది, ఎస్ పెట్టొచ్చు. సో ఓన్లీ చూసుకోవచ్చు మీరు, ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి మట్టుకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అని క్లిక్ చేశాను కదా, నాకు అందుకే ఇక్కడ డిస్ప్లే చేయడానికి అవ్వట్లేదు, ఎస్ నో క్లిక్ చేయడానికి అవ్వట్లా. నెక్స్ట్ ఏంటంటే వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్, అంటే ఏమైనా మీ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నట్టు, సో మాక్సిమం ఉండదు ఎవరికి కూడా, సో నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ మీకు ఏమేమి తెలుసో ఇంగ్లీష్, హిందీ, కన్నడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కర్ణాటక స్టేట్ ఎవరైనా అప్లై చేస్తుంటే అక్కడ మీకు కన్నడ రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో రీడ్ రైట్ స్పీక్ పెట్టొద్దు, వదిలేండి ఇంకా అలాగా. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఇంగ్లీష్, హిందీ అయితే డిఫాల్ట్ గా చూపిస్తుంది. ఒకవేళ ఇంకా వేరే అదర్ లాంగ్వేజెస్ వస్తే అదర్స్ అని క్లిక్ చేసి కింద ఒక బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ లో మీ యొక్క లాంగ్వేజ్ ఎంటర్ చేయాలి, ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అన్నమాట, మీకు ఏ బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అయితే ఆ బ్యాంకు. నేను దీని గురించి సపరేట్ గా వీడియో చేస్తాను, బ్యాంక్ ప్రిఫరెన్సెస్ కూడా. సో మీరు ఎంటర్ చేసిన ఇక్కడ క్లియర్ గా వస్తుంది, ఫస్ట్ చైతన్య గోదావరి, నెక్స్ట్ సప్తగిరి, థర్డ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ స్టేట్ అప్లై చేస్తే ఆ స్టేట్ బ్యాంక్ లో ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే ప్రివ్యూ అన్నమాట, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఏమైనా తప్పులు పెట్టారని. నెక్స్ట్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ ఇస్ ఫిల్డ్ బై ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్, అంటే మీ యొక్క ఐడి ప్రూఫ్ లో ఏదైతే పేరు ఉందో సేమ్ అదే విధంగా నేను ఫిల్ చేశానని క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అప్లోడ్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ ఓకే. దాని తర్వాత హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, నెక్స్ట్ ఇది కూడా ప్రివ్యూ చూపిస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్, నెక్స్ట్ సేవ్ అండ్ ఓకే. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ కొట్టి అమౌంట్ పే చేస్తే సరిపోద్ది. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే అది తర్వాత మీకు ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూ కానీ, అప్పుడు ఇస్తాడు లింక్, ఎందుకంటే మీరు సేవ్ చేసుకుని ఉంటే బెటర్. సో అంతే. సో మాక్సిమం ఏ విధంగా అప్లై చేయాలని మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకోసారి చెప్తున్నాను, మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కానీ ఇంటర్వ్యూ అప్పుడు కానీ మొత్తం తరోగా చెక్ చేస్తారు. మళ్ళీ మీరు ఇక్కడ ఏ విధంగా అయితే ఎంటర్ చేశారో అదే విధంగా అక్కడ మ్యాచ్ అవ్వాలి మీ యొక్క డాక్యుమెంట్స్ లో కూడా. సో ఎగ్జామ్ కొట్టడం గ్రేట్ కాదు, మీ యొక్క అప్లికేషన్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిన ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.